హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి నాకు సర్జరీ అయ్యిందని చెప్పాను కదా, రీల్స్లో ఒక వీడియోలో చెప్పాను. ఏం సర్జరీ అయ్యింది, ఎలా అయ్యింది, ఏంటనేది మనం ఇంట్లో పని చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను స్నానం చేసుకొని ఛాయ్ అయితే పెట్టుకుందాం అనేసి రెడీ అయ్యానమాట. ఛాయ్ తాగి ఇంకింట్లో పని అంతా చేయాలి. ఎందుకంటే ఏ పని చేయలేదు, వీడియో చేద్దాం అనేసి ఏ పని చేయలేదు. పిల్లలు టిఫిన్ చేశాను, ఇడ్లీ పెట్టాను, వాళ్ళు రాత్రి చట్నీ ఉంటే తినేశారనమాట. ఇంకా నేను టీ పెట్టుకొని కొద్దిగా బిస్కెట్ ఏదైనా తినిన తర్వాత అప్పుడు ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మళ్ళీ నేను టిఫిన్ తింటాను. సో ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకొని తాగుతాను. టీ అయితే మరిగిపోయింది, మొత్తం వేసేసుకుంటాను. కొద్దిగా పెట్టాను. ఇక్కడ కిటికీ ఉండడం వల్ల ఈ సైడ్ ఏంటంటే ఎలుతురుగా అనిపిస్తుంది. తొందరగా టీ అయితే తాగేయాలి. ఒక బన్నే ఉందనమాట. బన్ తినేసి చాలా పని ఉంది ఇంట్లో. చూడండి, పిల్లలు అయితే తినేస్తారు, ఇవన్నీ ఎక్కడక్కడే వదిలేస్తారు అనమాట. పొద్దున్న స్కూల్కి టైం అవుతుంది కదా, తొందరగా ఇంకా వాళ్ళ పని మీదే ఉంటామన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే పని చేయవచ్చు అనేసి వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా పూర్తి చేసుకుంటాను. ఒక్కొక్కసారి తొందరగా లేస్తే వాళ్ళు ఉన్నప్పుడే నా పని అయిపోతుంది. కానీ ఇప్పుడు చాలా పని ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్రిడ్జ్లో పెట్టేశాను బన్ను, కొద్దిగా గట్టిగా అయిపోయింది, పర్లేదు, మనమే కదా తినేద్దాం. తినేసి ఏమేమి పని ఉందనేది మొత్తం చూపిస్తాను. ఎలా సర్జరీ అయ్యింది ఏంటి అనేది కూడా ఆ పనిలోనే మొత్తం చెప్పేస్తాను. తినేసి కలుద్దాం. అదేంటో అండి, టీ ఎంత మానేద్దామన్నా కానీ 3 రోజులు మానేసి మళ్ళీ 4వ రోజు మాత్రం టీ తాగాలనిపిస్తుంది. చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది కదా, ఇంకా సడన్గా మానలేము. మొన్న ఒక 3 months మానేశాను. ఇంక ఈ సర్జరీ అయిన తర్వాత వీళ్ళు బన్స్ తీసుకొచ్చారు, బ్రెడ్స్, ఇంకా అవి పోతాయి అనేసి టీ చేసుకొని ఆ టీలో ముంచుకొని తినడము తాగడము మళ్ళీ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా మెల్లిగా 2 పూటలు తాగేదాన్ని ఇప్పుడు ఒక్కొక్క పూట కట్ చేసేసాను టీయా. ఈ టీ అనేది ఎంతమందికి అలవాటు ఉందో, ఎంతమంది మానలేకపోతున్నారో అనేది కామెంట్ చేయండి. నేనైతే పర్లేదు, ఇప్పుడిప్పుడే మానేస్తున్నాను. మా పిల్లలకు కూడా అలవాటు ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు తాగడం లేదు. ఎందుకంటే పొద్దున్నే టీ పెట్టేటప్పుడే మా ఆయన మట్టుగా పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా అందుకే ఇంకా అలవాటు అనేది తగ్గిపోయిందనమాట. ఇంకేదైనా బిస్కెట్స్ కానీ బన్స్ కానీ ఉంటే మాత్రం తప్పకుండా ఇంకా తాగుతాను. ఇంకా అవి ముంచుకోవడానికైనా తాగుతాను అనమాట. టీ అయితే తాగేసాను. రండి, ఏమేమి పని ఉందో ఏంటి అనేది చూపిద్దాం. అండి, హాల్ ఇలా ఉందన్నమాట. చూడండి, సోఫాలు, ఇంకా సోఫాల మీద బట్టలు ఇవన్నీ క్లీన్ చేసి సోఫాలన్నీ సర్దేయాలి. బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఈ బెడ్రూమ్ అయితే డ్రెస్సింగ్ రూమ్ కింద చేసేసారనమాట పిల్లలు. ఇంకా చూడండి, కాలేజ్కి వెళ్తుంది కదా మా పెద్ద పాప, తను వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తుంది. తనకైతే 3 జతల బట్టలు అవుతాయి అనమాట. ఇంకేం వేసుకోవాలా అనేసి నైటే తీసుకొని పెట్టుకుంటుంది. అలా పెట్టుకొని ఇంకా దాన్ని నచ్చకపోతే మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, అది అక్కడ పడేస్తుంది. ఇప్పుడు అవి మడత పెట్టాలి. ఇవి కాలేజ్ నుండి వచ్చి ఇప్పిన బట్టలు అనమాట. చూడండి, బెడ్ అయితే పరిచినట్టే లేదు. మళ్ళీ ఇదంతా ఇవన్నీ బట్టలన్నీ ఇప్పిన బట్టలు కదా ఇవి వచ్చేసి. మా చిన్న పాప కూడా స్కూల్ డ్రెస్ ఇవ్వలేదు, తనకు కూడా ఇంకా సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. తన బట్టలు కూడా ఇప్పేస్తారు. సాయంత్రం వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ చిన్న షార్టు టీషర్ట్ అయితే వేసుకుంటారు అనమాట. 3 జతల బట్టలు. ఇప్పుడు ఈ బట్టలు వచ్చేసి ఉతకాలి, ఆ బట్టలు వచ్చేసి ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేయాలి. ఈ బెడ్ సర్దేసి ఇల్లు తుడిచేసి మాప్ అయితే వేయాలి. ఆ బెడ్రూమ్ చూపిస్తాను. మాప్ కర్ర కూడా రెడీ పెట్టేశాను. ఈ బెడ్రూమ్ చూడండి, కింద పడుకునేవి దుప్పట్లు అవన్నీ ఏంటంటే పైన వేసేసాను, మడత పెడతాను కదా అనేసి. ఇంక ఈ రూమ్ వచ్చేసి ఇంకా ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి, ఆ కబోర్డ్లో ఏం కనిపించవు కాబట్టి నీట్గా ఉంటుంది. బట్టలు అన్నీ అందులోనే ఉంటాయి. నావి మా ఆయన బట్టలు వచ్చేసి ఇందులో ఉంటాయి అన్నమాట, ఈ కబోర్డ్స్లో. అందుకే ఈ కబోర్డ్స్ అన్నీ నీట్గా ఉంటాయి. ఇంకొచ్చేసి రూమ్ అయితే తుడిచేసి మాపేయాలి. ఈ బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేయాలి. బాల్కనీ సంగతి అయితే బాల్కనీ నేనైతే చేయలేను. బాల్కనీ నీట్గానే ఉంది, తుడిచేసి. మొన్న మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు కదా, కొద్దిగా నీట్గా ఉందన్నమాట. నిన్న ఉతికిన బట్టలు వచ్చేసి తీసి
మడతలు పెట్టాలి. మళ్ళీ ఈరోజు బట్టలు ఉతకాలి. ఈ బెడ్ వచ్చేసి పాతది. ఇంకేంటంటే నాకు పడేయడానికి ఇష్టం లేక ఇంకా అలా వాడుకుంటున్నాం, కింద వేసుకుంటున్నాం అనమాట. ఆ సైడ్ పెట్టేసరి ఎప్పుడో మళ్ళీ పడేయవచ్చులే 4 రోజులు వాడేసి అనేసి ఇప్పుడైతే తొందరగా ఈ బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి ఇల్లు అయితే తుడిచేసి మాపేసేస్తాను. ఈ సర్జరీ అయ్యి నాకు 16 days అవుతుందండి. ఏం సర్జరీ ఏంటనేది, గాలి బ్లాడర్ ఉంటుంది కదా, ఆ గాలి బ్లాడర్లో స్టోన్ వచ్చిందంట. నాకు వచ్చి ఇప్పుడు చాలా రోజులు అయ్యింది, నాకు తెలిసి అనమాట 2 months అయ్యింది. చాలా కిందటి సంవత్సరం కూడా నాకు కామర్లు వచ్చాయి, పచ్చ కామర్లే కదా అనేసి ఇంకా మెడిసిన్ అయితే తీసుకునేదాన్ని. 3 నెలలు తీసుకునేదాన్ని. 3 నెలలు కూడా పత్యంగా ఉండేదాన్ని అనమాట. నాన్ వెజ్, ఆయిల్ ఐటమ్స్, ఎక్కువ పసుపు ఐటమ్స్ అవి తీసుకోకుండా ఉండేదాన్ని. ప్రతి వారం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడ ప్రతి వారం వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చేదాన్ని. ఇంకా 3 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా తినడం కానీ చేసినా గుండెల్లో కొద్దిగా నొప్పి వచ్చేది. మళ్ళీ జాండిక్స్ అయితే వచ్చాయి అన్నమాట. అయితే ఏంటి జాండిక్స్ వస్తూనే ఉన్నాయి అనుకుంటూనే ఉన్నాను. ఇంకొక రోజు అయితే ఫుల్గా నొప్పి వచ్చేసింది. ఆ రోజు బిర్యానీ తిన్నాను అనమాట, సండే రోజు. ఇంకా మధ్యాహ్నం 4 నుండి నొప్పి వస్తూనే ఉందన్నమాట. నొప్పి వస్తుంటే ఇంకా ఆ రోజు అయిపోయింది. ఆ రోజు ఎలాగో మెల్లిగా ఇంకా రాత్రికి తినలేదు. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను, తగ్గినట్టే ఉండేది. రాత్రి అంతా చిన్న నొప్పి ఉండేది. పొద్దున్నే అయ్యేసరికి ఇంకా నొప్పి అనేది తగ్గిపోయిందనమాట. తగ్గిపోతే మళ్ళీ తగ్గింది కదా అనేసి మధ్యాహ్నం కొద్దిగా అన్నం తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక అన్నం తీసుకునే గంట తర్వాత తిన్న తర్వాత ఇంకా నొప్పి అయితే స్టార్ట్ అయింది. సరేలే అరగక ఏమో నొప్పి వస్తుందేమో అనేసి వాకింగ్ చేశాను. వేడి నీళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న చిట్కాలు, జీలకర్ర ఉప్పు తినడం అవి ఇవి చేశాను. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసాను, తగ్గకపోతే ఇంకా నొప్పి ఎక్కువైపోతే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈసీ తీయాలి అని అంటే, ఇప్పుడు వద్దులేండి, ఎప్పుడు నాకు ఇలానే గ్యాస్ట్రిక్ వస్తుందంటే సరేలే అనేసి ఒక ఇంజక్షన్లో యాంటీబయాటిక్ పెట్టేసి ఇంజక్షన్ వేసేసారనమాట. ఇంకా మెడిసిన్ ఇచ్చారు, తీసుకొని వచ్చేసాము. ఇంకో ఆ రోజు రాత్రి నొప్పి అయితే లేదు, తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నొప్పి వస్తుందనమాట. మళ్ళీ నొప్పి వస్తుంటే ఇంకా మా ఆయన ఏమంటారేమో అనేసి నేను ఇంకా అలాగే నొప్పితో బరాయించుకొని ఉన్నానమాట. సరే ఇంకా తట్టుకోలేకపోతే ఇంకా వెళ్దాము హాస్పిటల్కి అంటే వెళ్ళి ఒక హాస్పిటల్కి ఇంకా నిన్న వెళ్ళిన హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. వెళ్తే వాళ్ళు ఒక ఇంజక్షన్ ఇచ్చారు, 2 ఇంజక్షన్లు ఇచ్చారు, టెస్టులు చేశారు, రేపు వస్తాయి టెస్టులు అని అన్నారు. ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత కూడా నొప్పి వస్తూనే ఉందంటే, లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గుతుందిలే అంటే సరే తగ్గుతుంది అనేసి ఇంటికి వచ్చేసాము. అయినా నొప్పి పెరిగిపోతుంది అనమాట. వాళ్ళు వేసిన మెడిసిన్కి ఆ నొప్పి తగ్గలేదు. అయితే నొప్పి వస్తూనే ఉంది. నొప్పి వస్తుంటే మళ్ళీ నిన్నైతే ఏ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేస్తే తగ్గిందో మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఈసీ తీశారు. రాత్రి 1 గంట వరకు మెడిసిన్ అయితే ఎక్కిచ్చారు. పొద్దున్న రండి అని చెప్పారు. పొద్దున్నే 1 గంట నుండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ తీయాలని చెప్పారు. సరేలే తీద్దామనేసి తీసామన్నమాట. తీసిన తర్వాత దాంట్లో స్టోన్ ఉందని చెప్పారనమాట. స్టోన్ ఉంది కదా అనేసి ఇంకా ఒక 2 days అది వాపో స్టోనో తెలియట్లేదు, సిటీ స్కాన్ తీయాలి, నీకు ఎంతవరకు నొప్పి వచ్చింది అంటున్నాం కాబట్టి నొప్పి అయితే ఇప్పుడు రావట్లేదు కదా, రాత్రి మెడిసిన్ ఎక్కించిన నుండి అని అంటే రావట్లేదు అని అంటే ఇంకా 2 days తినకుండా మెడిసిన్ అయితే ఎక్కిస్తామంటే 2 days హాస్పిటల్లో ఉండాలంటే 2 days అయితే హాస్పిటల్లో ఉండిపోయాము. 2 days తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంక మెడిసిన్ ఇచ్చారు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నొప్పి అయితే రాలేదు. ఇంకా జాండీస్ అయితే ఉన్నాయి కదా, జాండీస్కి మందులు వాడాలి కదా. ఇక్కడ చాలామంది అన్నారు ఈ హాస్పిటల్లో మెడిసిన్ తగ్గవు, అక్కడే తగ్గుతాయి అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మల్లెపల్లి అని ఉంది జాండీస్ హాస్పిటల్, అక్కడ వాడామన్నమాట మందులు. ఇంకా అక్కడ నుండి వాడుతుంటే అస్సలు ఇంకేంటంటే కొద్దిగా జాండీస్ అయితే తగ్గాయి, కానీ ఈ స్టోన్ అనేది పెరగడం వల్ల నాకు నొప్పి వచ్చేటప్పటికి 3 mm ఉండేది. మళ్ళీ 2 months మందులు వాడి మళ్ళీ స్కాన్ తీస్తే 5 mm అయిపోయింది. 3 mm కాస్త 5 mm అయింది. ఏంటి ఇలా తగ్గలేదు అనేసి కొంతమందికి అడిగితే వాళ్ళు ఇలానే ఉంటుందనేసి అన్నారనమాట. సరేలే అనేసి ఇంకా మేము కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నెంబర్ ఉంటే అసిస్టెంట్కి రిపోర్ట్స్ పెట్టామన్నమాట. ఫోన్ చేసి పెడితే తను అన్నారు రండి డాక్టర్ ఉన్నారు కలుద్దురా అని అంటే వెళ్ళామన్నమాట. వెళ్తే తను అన్నారు
ఎండోస్కోపీ తీయాలి. ఈ ఒకసారి స్టోన్ వస్తే దానికి మెడిసిన్ ఏమి ఉండదు, హోమియోపతి అంటారు, ఆయుర్వేదిక్ అంటారు, అది అంటారు. స్టోన్ కరగడానికి అసలు మెడిసినే ఉండదు. కిడ్నీలో స్టోన్స్ అయితే కరుగుతాయి కానీ గాలిబేడలో స్టోన్ కరగదు అని అన్నారనమాట. ఇంక సరే ఏం చేస్తామంటే దీనికి సర్జరీ తప్పించి ఇంకేం లేదు. ఉంటున్న కొలిది ఇంకా లేట్ చేస్తే ఇంకా పెద్ద పని అవుతుంది దీనికి, ఇప్పుడులోనే చేసుకుంటే చిన్న పనిలో తేలిపోతుందంటే సరే అనేసి నెక్స్ట్ డే వస్తామంటే సరే అని చెప్పారు. నెక్స్ట్ డే వెళ్ళి ఎండోస్కోప్ స్కాన్ చేశారు. అయిపోయిన తర్వాత ఇంకా టెస్ట్లు అన్నీ చేసుకున్న ఒక 2 days తర్వాత సర్జరీ అయితే చేశారనమాట. సర్జరీకి వెళ్ళే ముందు చాలా భయపడిపోయాను, ఎలా ఉంటుంది సర్జరీ ఏంటనేది చాలా భయపడిపోయాను అనమాట. కానీ సర్జరీకి వెళ్ళే ముందు వెళ్ళేదాకా మాత్రం భయం మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు మత్తు వేసేసారు, నాకేం తెలియలేదనమాట. ఇంకా మత్తు వేసిన తర్వాత సర్జరీ అయితే మంచిగా అయిపోయింది. సర్జరీ అయిన తర్వాత ఒక 4-5 వామిటింగ్స్ అయితే అయ్యాయి. లోపల ఉన్న పసర అనమాట వామిటింగ్స్ లాగా అయ్యాయి. ఇంకా అనుకున్నాను ఇదేంటి ఇలా అవుతుందనేసి. నాకు మత్తు మెలకు వచ్చేదాకా వామిటింగ్స్తోనే మెలకు వచ్చిందనమాట. మా ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు. డాక్టర్స్కి అడిగితే అదేం కాదని చెప్పేశారనమాట. ఎంత సర్జరీ అయ్యింది, ఎంత చేసుకోగలనా లేదా అనేసి అనుకున్నాను. కానీ పర్లేదు. సర్జరీ నాకు ల్యాబ్రిస్కోప్ సర్జరీ అయిందనమాట. నాకు 4 holes పెట్టి తీశారనమాట. అది ఉంటుంది కదా, 4 holes పెట్టి ఆ గాలి బ్లాడర్ అనేది స్టోన్ అంటే డాక్టర్కి అడిగాను నేను, స్టోనే తీస్తారా బ్లాడర్ కూడా తీసేస్తారంటే లేదు మా స్టోన్ కాదు, స్టోన్ తీయడానికి అవ్వదు, అందులో ఉంది గాలి బ్లాడర్ కూడా తీసేస్తామని చెప్పారు. సరే అని అనుకున్నాము. అది తీస్తే ఏం కాదా అనేసి చాలా డౌట్ వచ్చిందనమాట. చాలా డౌట్ వచ్చింది. కానీ అది కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఎఫెక్ట్ పెడుతుంది, కానీ ఇప్పటికైతే ఏం కాదు అని కొన్ని యూట్యూబ్లో కొడితే కొంతమంది డాక్టర్స్ అయితే చెప్పారు. ఇంక ఇప్పటికైతే మనకు మంచిగా ఉండాలి కదా అనేసి సర్జరీ అయితే చేసుకున్నాము. అదేంటంటే గాలి బ్లాడర్ ఉంటే మనకి జీర్ణం శక్తి ఇస్తుందన్నమాట. అది తీసేస్తే కొద్దిగా తక్కువ అవుతుంది జీర్ణం శక్తి. రాను రాను చాలా ఇబ్బంది ఉంటుంది ఏమో అనేసి నా చిన్న డౌటు, మరేమో తెలియదు. ఇప్పటికైతే బాగానే ఉంది. సర్జరీ అయిన తర్వాత ఇంటికి నెక్స్ట్ డే వచ్చేసాను. ఇంకా 2వ రోజు 3వ రోజు నుండి అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. 8 రోజులకి పిన్స్ అనేవి తీశారు. చిన్న హోల్స్కి పిన్స్ అయితే పెట్టారు, అవి తీసేశారు 8 రోజులకి. ఇంకా అక్కడి నుంచి ఒంగుని పనులు అవన్నీ ఇంక ఇంట్లో పనులు మొత్తం నేనే చేసుకుంటున్నాను. సర్జరీ అయితే మంచిగా అయింది, కానీ ఇంకా ఫ్యూచర్లో ఏముంటుందో ఏమనేది తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట నా సర్జరీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే వంట చేసి బాక్స్ కట్టాలి. ఆ వీడియో కూడా తీశాను, కానీ ఇంకా అదేంటంటే మిస్ అయిపోయింది అనమాట. సో ఇదండి నా సర్జరీ వ్లాగ్ అనేది, తప్పకుండా చూడండి.